మళ్ళీ కాదు హరీష్ రావు గారు కీలక నాయకులు. మీరు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గారు క్షేత్రస్థాయిలో కూడా నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీకు చూపిస్తాను, తర్వాత దానిపై క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జడ్పీటీ చేయండి తప్ప ఇలా సర్పంచ్ కూడా రైట్ హరీష్ గారు, అది ఎందుకు చూపించాం మీకంటే మీ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ అయిన సందీప్ రెడ్డి మాధవరెడ్డి గారి కుమారుడు. అలాంటి నాయకుడిని పోలీసు వాళ్ళు వేదిక మీదకి వెళ్ళి బలవంతంగా తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంకా 5 ఏళ్ళు మీకు అధికారం ఉండదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. మీ నాయకులను, కార్యకర్తలను మీరు ఎలా కాపాడుకోగలుగుతారు? ఎందుకంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ జడ్పీటీసీ సహా చాలామంది నాయకులు, కార్యకర్తలు, సిరిసిల్ల అంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వెళ్ళి మిగిలిన దగ్గర ఎలా ఆపుకుంటారు మీరు నాయకులను, కార్యకర్తలు? ఇవన్నీ పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఏం మాట్లాడతారు, ఎలిమినేట్ మాధవరెడ్డి గారి కుమారుడు కనుక సందీప్ రెడ్డి గారు గెలిచారు అని మాట్లాడారు. అసలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎవరండి? నెహ్రూ లేకపోతే ఇందిరా ఉందా? ఇందిరా లేకపోతే రాజీవ్ ఉన్నాడా? రాజీవ్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు ఉన్నారా? సోనియా గాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉన్నారా? ఏదో గొంగళ్ళ కూర్చొని ఎంటకలేరినట్టున్నది మీ కథ. సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా? అసలు ఎంత గొప్ప నాయకుడు మాధవరెడ్డి గారు, ఆయన ఎంత గొప్ప పేరుంది నిజామాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వారికి, వారు ఎన్ని సేవలు చేసినారు. ఇవాళ వెంకటరెడ్డి గారు, మీరు మీ తమ్ముడు మీరుండొచ్చు, మీరుంటే మీ తమ్ముడు వస్తాడు, కానీ నువ్వు మాత్రం ఈ రకంగా అంటే చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి, ఎదురుదాడి. అసలు ఒక జడ్పీ చైర్మన్ పట్టుకొని ఆ సభాధ్యక్షత వహిస్తున్న జడ్పీ చైర్మన్ పోలీసులను పెట్టి లాగడం అనేటువంటి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఐ థింక్ మీ ఇలా అధికారం ఉందని మీరు చలాయిస్తారేమో, కానీ ప్రజల మైండ్లో అన్నీ కూడా రిజిస్టర్ అవుతుంటాయి. యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో మా కార్యకర్తలు ఎవరు ఏమి అధైర్యపడరు, ఎందుకంటే మాది కొత్త కాదు కదండి, ఉద్యమాలు కదా అమ్మాయి. అసలు మేము బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి, పోరాటాల నుంచి, త్యాగాల నుంచి ఇవాళ తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, మేమందరం జైళ్ళలో పోయించిన వాళ్ళమే. నేను అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో అసలు నేను అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు. సో అది దానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు, బెదిరిపోరు. మేమందరం కూడా సమిష్టిగా పోరాడతాం. తప్పకుండా మా గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్లో, క్షేత్రస్థాయి నాయకులకు, కార్యకర్తలకు మేము అండదండలు అందిస్తాం, గట్టిగా ఎదురొడ్డి పోరాడతాం, ధైర్యాన్ని ఇస్తాం. దాంట్లో మేమేం భయపడేది, జంకేది ఉండదు. ఆయన ఇటువంటి చర్యల్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఎవరు కూడా సహించరు. ఇవాళ ఏమైపోయిందంటే రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి అంటారు, ఎదురుదాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అఫ్కోర్స్ ఇది ఎక్కువ కాలం నిలవదు. ఇలాంటి నిజంగా మేము ఆ పని చేసినామండి. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఇలాంటి విచారణలు, ఎంక్వైరీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించినామే ఎక్కడన్నా? మేము ఆ రోజు కాంగ్రెస్ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినా మేము అనుకున్నామంటే అసలు కొత్త రాష్ట్రము, మనము ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో దాని మీద సమయం పెడదాము, దాని మీద కష్టపడదామని ప్రయత్నం చేసాం తప్ప ఇట్లా మేము కాంగ్రెస్ నాయకులు వెంటబడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దాని మీద మేము ఆ రోజు ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళేంటంటే వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చలాయించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నడవదు, నిలబడదు. దే విల్ పే ఫర్ దట్.